నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్లో రక్తపాతం, ప్రపంచ మీడియా ఎందుకు మౌనంగా ఉంటుంది? రెండు నెరేటివ్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రపంచాన్ని, జియోపాలిటిక్స్ని చాలా దగ్గర నుంచి చూసే మేధావుల విశ్లేషణ ప్రకారం ఏంటంటే కరెక్ట్ నెరేటివ్, రాంగ్ నెరేటివ్, ఫాల్స్ నెరేటివ్ అండ్ కంప్లీట్లీ ఫాల్స్ నెరేటివ్. బట్ మనకు తెలుసు కదా, నిజం చెప్పులు తడుక్కునే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని. ఈ నెరేటివ్ బిల్డింగ్ చేసే దేశాలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, ఎవరి చేతిలో ఉన్నాయండి? ఆ వాటిని నియంత్రించేది ఎవరు? డీప్ స్టేట్. డీప్ స్టేట్కి ముత్తాత ఎవరు? జార్జ్ సోరస్. ఆయనకి పీస్ ఫౌండేషన్ ఒకటి ఉంది. ఆ పీస్ ఫౌండేషన్ పని ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాలు ప్రశాంతంగా ఉన్నాయో ఆ దేశాల్లో చిచ్చు రేపు పెట్టడం. దానికి వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరు పీస్ ఫౌండేషన్. $100 బిలియన్ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతా అని 80 ఏళ్ల వృద్ధుడు సవాల్ చేశాడు అంటే ఆ వెనకాలన్న తెంపరితనం మరి ఒకసారి ఆలోచించాలి. ఫార్మా మాఫియా, డ్రగ్స్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ప్రపంచంలో మరి ఈ సీ పైరేట్స్, వీళ్ళని నియంత్రించే వ్యవస్థలు, సంస్థలు, మానవ వ్యర్థాలతోటి కూడా వ్యాపారం చేసేంతటి దుర్మార్గమైన నైజం ఉన్న కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థల కూటమికి నేతృత్వం వహిస్తున్న జార్జ్ సోరస్ ఈరోజు ఈ రక్తపాతానికి పరోక్షంగా కారకుడు, లేదా ఆయన ఆశించిన సమయం ప్రకారం, ఫ్రేమ్ ప్రకారం జరుగుతున్న రక్తపాతంగా దీన్ని చూడొచ్చు. ఎక్కడో యూరోప్లో కూర్చొని డిజైన్ చేసిన ఆయన హింస ఇవాళ బంగ్లాదేశ్ వీధుల్లో రక్తం చిమ్మించేలా చేసింది. సో ఆ డిజైన్ అంత పవర్ఫుల్, వైలెంట్ డిజైన్. ఈరోజు ప్రపంచ మీడియా మౌనంగా ఉండటానికి గల కారణాలు ఒకసారి చూద్దాం. అమెరికా కానీ, యూరోప్ కానీ బంగ్లాదేశ్ని స్టేబుల్ పార్ట్నర్గా చూస్తున్నాయి. వాళ్ళ అవసరాలు, మళ్ళీ చెప్పేది అదే, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి అండ్ పక్కన ఉన్న ఒక చిన్న క్రొకడైల్ షేప్లో ఉండే సెయింట్ మార్టిన్ ఐలాండ్తో పాటు ఇంకో చిన్న ఐలాండ్ కావాలి. వాళ్ళ నేవల్ బేస్లు, వాళ్ళ మిలిటరీ బేస్లు నిర్మించుకొని దక్షిణాసియా మీద, ప్రత్యేకించి ఆ మాటకు వస్తే బంగాళాఖాతం మీద, హిందూ మహాసముద్రం మీద తిరుగులేని ఆధిపత్యం సంపాదించి వాళ్ళ వాణిజ్య అవసరాలకి చివరికి సముద్రపు ఉప్పు నీటిని కూడా వాడుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఉండబట్టే అమెరికా తెగబడుతోంది. అమెరికాని డీప్ స్టేట్ అమెరికా చేత ఆ పనులన్నీ చేయిస్తుంది. ఇక స్టేబుల్ పార్ట్నర్గా చూడాలనుకుంటున్నట్ట అమెరికా కానీ, యూరోప్ కానీ. ఇలాంటి దేశం మీద మైనారిటీలపై హింస అనే ముద్ర పడితే దౌత్య సంబంధాలు ఇబ్బందుల్లో పడతాయట. అంటే మనం చేస్తే శృంగారం, ఇంకోటి చేస్తే ఇంకోటి అనమాట. ఇది అమెరికా నీతి. అందుకే మీడియా కూడా చాలా జాగ్రత్తగా నడుస్తుంది. రెండో కారణం ఏంటంటే నెరేటివ్ ప్రాబ్లం. నెరేటివ్స్ ఇప్పటిదాకా ఎలా వస్తున్నాయి? ప్రపంచ మీడియా ఒక ఫ్రేమ్ పెట్టుకుంది. ఆ ఫ్రేమ్లో నెరేటివ్ ఎలాంటి నెరేటివ్ అంటే, మైనారిటీ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ముస్లిమ్స్, బ్లాక్స్, ఇమిగ్రెంట్స్, వీళ్ళే మైనారిటీలు వెస్ట్రన్ కంట్రీస్లో. దక్షిణాసియాలో హిందువులు మైనారిటీగా బాధితులైతే ఆ స్టోరీ ఈ ఫ్రేమ్కి సరిపోదు. మళ్ళీ వేరే డైరెక్టర్ రావాలి, రామ్ గోపాల్ వర్మలాగా వచ్చి సినిమా తీయాలి. ప్రపంచ మీడియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్రేమ్ని అలవాటు చేసుకోదు. ఆ ఫ్రేమ్ని ఇష్టపడదు, చూడటానికి కూడా ఇష్టపడదు. ఇలాంటి నెరేటివ్ ప్రాబ్లం వల్ల బంగ్లాదేశ్లో రక్తపాతం, హింస ప్రపంచ మీడియాకి కనపట్టలేదు. ఇది చాలా క్లియర్. మూడో కారణం ఏంటంటే, ఇస్లామిక్ దేశాలపై విమర్శ చేస్తే అమ్మో వాళ్ళ ఆయిల్ ఆపేస్తారేమో, వాళ్ళతో వ్యాపారాలు ఆగిపోతాయేమో, ఇది భయం. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. అక్కడ హిందువులపై దాడులు అంటే తక్షణమే ఇస్లామోఫోబియా అనే ట్యాగ్ పడే ప్రమాదం ఉంది. మనం మాత్రం మరకంటకూడదు. మనం నడిచేప్పుడు మన కాళ్ళకి, మన బూట్లకు కూడా బురద అంటుకోకూడదు. వేరే భారత్ ఇలాంటి వాళ్ళు నష్టపోతున్నా మనకు వచ్చే పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఆ భయం వల్లే అంతర్జాతీయ మీడియా చాలా సందర్భాల్లో సెల్ఫ్ సెన్సార్ చేసుకుంటుంది. ఎవరు చెప్పరు ఇది మీరేమాకండి, చాలా అప్రధాన్యంగా వార్తగా ఒక సింగిల్ కాలంకో, డబుల్ కాలంకో పరిమితం అవుతుంది. నాలుగో కారణం డిజిటల్ అల్గోరిథం రాజకీయాలు. సోషల్ మీడియాలో ఏ స్టోరీలు వైరల్ అవుతుంది, ఎక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ, ఏ దేశాలు పెద్ద మార్కెట్లు. సో డిజిటల్ అల్గోరిథంలో మార్కెట్టే కీలకం, మార్కెట్టే హీరో, అంశాలన్నీ తాత్కాలికం, పెరిఫెరల్. మార్కెట్టే హీరో. ఏ మార్కెట్ ఎక్కువ డాలర్లు సంపాదిస్తుందో దాని మీద దృష్టి ఫోకస్ పెడతారు. ఆ డాలర్లు సంపాదించడానికి కావాల్సిన డిజిటల్ అల్గోరిథం పాలిటిక్స్ ఈ రకంగానే ఉంటాయి. బంగ్లాదేశ్ హిందూ హింస కథని పశ్చిమ మార్కెట్కి గనక మనం పంప్ చేస్తే పెద్దగా క్లిక్ అయ్యే కంటెంట్ కాదట. అందుకే అల్గోరిథం కూడా మౌనం పాటిస్తుంది.
అరాచకం అల్గరిథంని అలా మౌనం పాటించడానికి వెనకుండేది మానవ మేధస్సు. ఆ మానవ మేధస్సు తనను తాను ఎందుకు ఒక కన్ఫైన్డ్ ఫ్రేమ్కి సంకుచితంగా కన్ఫైన్డ్ ఫ్రేమ్కి దాన్ని అన్వయించుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకు అలా కుంచుకుపోతుంది దాని మనస్తత్వం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, ఇదే ఘటన పాకిస్తాన్లో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? జస్ట్ ఇట్స్ అ హైపోథెటికల్ క్వశ్చన్. ఒక చిన్న వార్తకే యుఎన్ వెంబడే స్టేట్మెంట్స్ ఇస్తుంది. యునైటెడ్ నేషన్స్ OLX సమూహాలన్నీ అక్కడ కూర్చుంటాయి. వెళ్ళి అక్కడ కూర్చొని వెంబడే పరిస్థితి చాలా గంభీరంగా ఉంది, భారత్ వెంబడే తన దుర్మార్గపు దాడి యత్నాలను విరమించుకోవాలి. నువ్వెవడివే చెప్పడానికి? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పాకిస్తాన్ చెబితే చెప్పేస్తావా అని నిలదీసేవాడు రావాలి. వస్తున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం. ఈ శాంక్షన్స్ మీద డిబేట్, వెంబడే శాంక్షన్స్ అమెరికా ఇంపోజ్ చేస్తుంది, దాని మీద డిబేట్లు పెడతారు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు. కానీ బంగ్లాదేశ్ విషయంలో మాత్రం ఇంటర్నల్ మ్యాటర్ అనే ఒకే ఒక్క మాటతోటి తప్పించుకుంటారు. పెద్ద మనిషా, మీరు చేసే వ్యవహారం పెద్ద మనిషి వ్యవహారమా? జనం నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో మనం యునైటెడ్ నేషన్స్లో కూర్చొని, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కూర్చొని తీర్పులు ఇచ్చేస్తున్నామని చెప్పేసి మన భుజాలు మనమే చరుచుకోవటం అలాంటివి చేస్తున్నారు కదా. అలాంటివి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని జనం నిలదీస్తారు. ఇక ఇంటర్నల్ మ్యాటర్ అంటూ రావటం డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఎస్, అవును అనే ప్రశ్న వస్తుంది. భారతీయ మీడియా సంగతి ఏంటి? కొన్ని ఛానళ్ళు గొంతెత్తుతున్నా కూడా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఎకోసిస్టమ్ సపోర్ట్ చేయాలి. ఆ గొంతు ఆ 4 గోడల మధ్య నిలబడుతోంది, మిగిలిపోతుంది. బంగ్లాదేశ్లో బాధితుల మాట ప్రపంచానికి చేరటం లేదు, వాళ్ళ కథలు ట్రెండ్ కావటం లేదు. నిజమే. అంటే మనం చేసే స్టోరీలు ట్రెండ్ కావటం కోసమే చేస్తాం. హ్యూమన్ కన్సర్న్ ఉండదా? ఆలోచించుకోవాలి కదా, మీడియా కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ రక్తం, బంగ్లాదేశ్లో హిందువుల రక్తం హెడ్లైన్స్ దాకా రావట్లేదు, సరిపోట్లా. హెడ్లైన్స్ దాకా చేరుకోవాల్సినంత రక్తం బహుశా వాళ్ళ శరీరాల్లో లేదేమో, హిందువుల శరీరాల్లో, అందుకని రాట్లా. ఇది మౌనహింస, గన్ లేకుండా జరిగే అణిచివేత. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. ప్రపంచ మీడియా నిజంగా హ్యూమన్ రైట్స్ కోసం కొట్లాడుతోందా, మాట్లాడుతోందా, లేక పవర్ ప్రయోజనాల కోసమే కథలు ఎంచుకుంటోందా? బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఒక దేశపు సమస్య కాదు, ఇది ప్రపంచ మీడియా నైతికత మీద వచ్చిన పరీక్ష. ప్రపంచ మీడియా అంటే కేవలం జార్జ్ సోరెస్ ఆధ్వర్యంలో నడిచే మీడియా అయినా, లేకపోతే బాధితుల పక్షాన నిలబడే మీడియానా? ఇప్పుడు ఈ విభజన స్పష్టంగా గనక నిర్వచనం ఈ విభజనకు ఇవ్వగలిగితే అప్పుడు అసలు ప్రపంచ మీడియా బయటకు వస్తుంది. అసలు బాధితుల సమస్యలు, బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువుల రక్తం ఎలా సలసలా మరుగుతోందో బయట తెలుస్తుంది. ఆ మరుగుతున్న శబ్దం బయటికి వినిపిస్తుంది. ఆ అసలు మీడియా బయటికి రావాలి.